అయినా ఏంటి సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టార్గెట్ చేసింది అనేది ఆయన చెప్పారు. ఏంటంటే గతంలో 2016 నవంబర్లో కూడా రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఉద్యోగిని కొట్టినప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేసి నెల్లూరు జైల్లో కూడా పెట్టిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా అంటే వైఎస్ఆర్సీపీలో ఒక ఎదుగుతున్న నేత ఆయన్ని అవాయిడ్ చేయాలి, ఆయన డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా లేని కేసుని తీసుకొచ్చారనేది చెప్తా ఉన్నారు. నిజానికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన ఎక్యూజ్ నెంబర్ 4గా ఉన్నారు, దీనిలో నిందితుడు 4గా ఉన్నారు. అయితే ఏంటంటే మిథున్ రెడ్డి గారు యాక్చువల్గా ఏంటంటే ఆయన ఈ కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు, హైకోర్టు దగ్గర నుంచి ఏసీబీ కోర్టు దగ్గర ముందు వెళ్ళారు. ఆ తర్వాత అన్ని రిజెక్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ ఆయన రిమాండ్కి పంపించిన పరిస్థితి ఉంది. అయితే నేనేమంటానంటే మిథున్ రెడ్డి గారు జడ్జి ముందు చాలాసార్లు అటెండ్ అయిన పరిస్థితి ఉంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ దానిలో కూడా ఆయన అటెండ్ అయినప్పుడు అట్లా తీవ్రవాదులను చూసినట్టు చూస్తున్నారని కానీ, లేదంటే ఆయన వీడియోకి సంబంధించి ఆయన జైలుకి సంబంధించిన గదైతే ఏదైతే ఉందో ఇట్లా వేరే చోట నుంచి మానిటర్ చేస్తున్నారనేది కానీ ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పుండాలి. ఆయన ఎందుకంటే భారత పార్లమెంట్ సభ్యుల్లో ఆయన ఒకళ్ళు ఖచ్చితంగా మన ఓటు హక్కు కూడా వినియోగించుకొచ్చారు ఆయన ఉపరాష్ట్రపతికి సంబంధించి. సో ఆయన ఏమంటారంటే నా ప్రాథమిక హక్కులకి భంగం కలిగింది అని చెప్పారు ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్పిన దానిలో. సో ఖచ్చితంగా ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతూ, లేదా ఆయనకు సంబంధించిన ఖైదీకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, రిమాండ్ ఖైదీ కూడా, అవన్నీ వైలేట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా జడ్జి గారికి ఎందుకు చెప్పలేదు అనేది వచ్చింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, జడ్జి గారికి చెప్పారు, ప్రపంచానికి చెప్పారు, అందరికీ చెప్పారు. నేననేది ఏంటంటే మిథున్ రెడ్డి గారు ఆ విధంగా ఖచ్చితంగా ఆయనకి హక్కులు అనేవి ఉంటాయి, హక్కులు పరిరక్షించబడాలి కూడా. ఎందుకంటే ఆయన భారత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, లేకపోతే హ్యూమన్ బీయింగ్ గా ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి అవాయిడ్ చేయాలి. అలా ఎవరిని ఉంటే అధికారులు కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఆయన తీవ్రవాదిగా చూశారో, ఎవరైతే మానిటరింగ్ చేశారని ఆయన దగ్గర వీడియోలు చూశారని విజయవాడ నుంచి అన్నారో, వాటి మీద కూడా ఆయన రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇట్లా కేవలం పత్రికలకి మాత్రమే ఇవ్వటం వల్ల మీరు ఇందాక అన్నట్టు అది రాజకీయ ఎత్తుగడగా భావించే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఆయన కస్టోడియల్ టార్చర్ జరిగిందని అనుకోవాలా ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని బట్టి, లేదా ఓన్లీ ప్రాథమిక హక్కులకు మాత్రమే భంగం కలిగింది అనుకోవాలి మనం? అంతే కదా సార్, ప్రాథమిక హక్కులు భంగం కలిగినాయి అంటే తీవ్రవాదిగా ఆయన చూశారని బయటకు వచ్చి ఆయన పబ్లిక్ గా చెప్తున్నారు. తీవ్రవాదిగా చూశారంటే ఏంటి, ఎట్లా చూస్తారు తీవ్రవాదిగా? ఆయనకి లోపల ఆయన ఇప్పుడే కాదండి, యాక్చువల్ గా మిథున్ రెడ్డి మన దేశంలో జైలులో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి వారికి 3 పూట్ల తినడానికి మంచి మంచి నాన్ వెజ్లు పెట్టినటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నటువంటి జైల్లో. ఇక ఆయన తీవ్రవాదిగా చూశారంటే ఏంటి దాని అర్థం అనేది నాకు అర్థం అవ్వాలి. లేదు, ఇక్కడ ఆయనకి కోర్టు అనేక సౌకర్యాలను కల్పించింది, ఆయన అడిగి తీసుకున్నారు కూడా. అయినా కూడా ఆ విధమైన తీవ్రవాది లాగా ఆయన గనక పరిగణించారని గనక ఆయన భావిస్తున్నట్టే రిటర్న్ గా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో తీవ్రవాదిగా ఎందుకు చూస్తున్నారనే విషయం కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈయన తీవ్రవాదిగా చూశారంటే మరి గతంలో అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వారిని కూడా ఇబ్బంది పెట్టారని అనుకోవాలా మనం? ఆ జైలు అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా అదే ఎలిగేషన్ చేశారు కదా, అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టారన్నారు. అక్కడ ఆయనకి దోమలు కొడుతుంటే దాన్ని ఏ విధంగా ఆయన్ని తోలనాడుతూ మాట్లాడారు అప్పుడు ఆయన చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. అదే రాజకీయ పార్టీలకు సంబంధించి ఆరోపణలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నప్పుడు అక్కడ జైలుని సంస్కరించాలి, లేకపోతే జైల్లో అలాంటి పరిస్థితులు ఉంటే వాటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ పెట్టేది జైల్లో సంస్కరించడానికి, లేకపోతే వారి రిమాండ్ ఖైదీగా ఎట్లా ఉండాలనే దానికి కానీ, వాళ్ళని శిక్షించే అధికారం కానీ, తీవ్రవాదులుగా చూసే అధికారం కానీ ఎవరికి లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి మీరు అన్నట్టు మిథున్ రెడ్డి గారు మరి ఒక పిటిషన్ కూడా వేసుకునే అవకాశం ఉంది, అయితే తనని ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా చెయ్యాలి కూడా అంట. నేనైతే గారు ఒక్క మాట చెప్పండి. కోర్టులో ఆంధ్రప్రదేశ్ పోలీసులని నమ్మకనే